మనం వీడియో పోస్ట్ చేసినప్పుడు ఫేస్బుక్ లో కామెంట్ వచ్చింది, నువ్వు గుమ్మడికాయ ఎలా ఉన్నావని. పెద్ద మాట అన్నాడు సార్. నేనేదో లైఫ్ లో అన్ని సీరియస్ గా తీసేసుకున్నట్టు సీరియస్ గా తీసుకొని ఈ గుమ్మడికాయ మొహాన్ని అప్పుడల్లా మార్చేద్దామని ఫిక్స్ అయ్యా. కాసిన చెట్టుకు పళ్ళు కొరగా సోషల్ మీడియాలో ఉంటే బ్యాడ్ కామెంట్స్ ఊరుకున్నంత సుఖం లేదు, ఊరుకున్నంత ఉత్తమం లేదని ఊరుకోవచ్చుగా. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పెద్దైన మాటలు సీరియస్ గా తీసుకుని నిజంగానే తగలెట్టేసా. ఏదో మా ఆయన డబ్బులు మిగిలిద్దామని ఇంట్లోనే ఫేస్ మసాజ్ కు ఒక ఆయిల్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, అదే బాదం ఆయిల్. నేను ప్రాసెస్ ని పర్ఫెక్ట్ గానే ఫాలో అయ్యా. ఆ ప్రాసెస్ నా స్పీడ్ ని పట్టుకోలేకపోయింది. బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. బాదం ని నానబెట్ట, వడగట్ట, పొయ్యి మీద పెట్ట. ఎక్కడ మిస్టేక్ అయిందో తెలియదు గానీ మరుగుతూనే ఉంది. కానీ ఆయిల్ రాకుండా బొగ్గొచ్చింది. మేము కొన్న బాదమ్స్ లో ఆయిల్ లేనట్టుంది, తీసేసినట్టుంది. ఈ మధ్యన అన్ని కల్తీయే, కానీ ఇలాంటి కల్తీ చేస్తారని అసలు కల్లో కూడా అనుకోలేదు. లాస్ట్ వరకు చాలా కాన్ఫిడెంట్ గా అప్పుడప్పుడు వస్తుంది అని అనుకున్నాను, కానీ ఫైనల్ గా తెలిసింది అది రాదు. నాకు హ్యాండ్ ఇచ్చింది. పేస్ట్ అంతా ఫేస్ ప్యాక్ వేసినట్టు గిన్నె కంటేస్తుంది, కానీ ఆయిల్ మాత్రం బయటికి రావట్లేదు. అసలే బయట సిలిండర్ల కొరత. వాడి మాటలు పట్టించుకున్నందుకు కాస్ట్లీ గ్యాస్, కాస్ట్లీ బాదం, తిరిగిరాని టైము అన్ని కూడా. అందుకే ఎవరి మాట పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి. అనుకునేవాడు అనుకుంటూనే ఉంటాడు, అనకపోతే ఆడికి అరగదు. కాబట్టి మాడిపోయిన మోరల్ స్టోరీ మంచిగా అనిపిస్తే మనసులో దాచుకోండి.